హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కలిసి జరుపుకునే ఒక ఫెస్టివల్. వినాయక చవితి రొటీన్ ఏంటి? ముందు రోజు రాత్రి కానీ పొద్దున కానీ బయటికి వెళ్ళి మనం వినాయకుడికి పూజ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుంటాం. పొద్దున్నే మంచిగా స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకొని ఆయనకి ఇష్టమైన పలహారాలు పళ్ళు వాటన్నిటితో పూజ చేసి వినాయకుని కథ చదువుకుంటాం. ఆ తర్వాత ఆయనకి పెట్టిన ప్రసాదాలనే మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం. ఇది నార్మల్గా వినాయక చవితి రోజు జరిగే రొటీన్. అయితే వినాయక చవితి రోజు వినాయకుని కథని టీవీలో సినిమాల రూపంగా వేసేవారు. అయితే ఈ రోజుల్లో ఓటీటీలు బాగా వచ్చేసాయి కాబట్టి చాలామంది టీవీ కనెక్షన్ అయితే తీసేస్తున్నారు వాళ్ళ కోసం. అండ్ ఇప్పుడున్న పిల్లలకి వినాయకుని కథ పూర్తిగా తెలియాలి అన్న ఉద్దేశంతో నేనైతే మన తెలుగు సినిమాలో ఉన్న కొన్ని వినాయకుని కథ మీద తీసిన సినిమాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినా, నా ఎఫర్ట్ మీకు నచ్చినా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోలు నేను ఆల్రెడీ చేసున్నాను. అండ్ ఇంకా ముందు చేసే వీడియోలు కూడా మీకు రావాలి అంటే మర్చిపోకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, వినాయక చవితి రిలీజ్డ్ ఇన్ 1957. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారు, జమునా గారు ఇలాంటి ఎన్సెంబుల్ క్యాస్ట్ అయితే ఉంటారు. ఈ సినిమా కథ వినాయకుని జననం నుంచి శ్రీకృష్ణుడికి నీలాపనిందలు ఎలా పడ్డాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్ని కవర్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ సినిమా శ్రీ వినాయక విజయం రిలీజ్డ్ ఇన్ 1979. ఈ సినిమాలో మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు, అదేనండి ప్రభాస్ గారి పెదనాన్న, ఈయన మనకి శివుడి రోల్లో అయితే కనిపిస్తున్నారు. అండ్ ఈ సినిమాలో ఆయన ఒక్కడే కాదు, గుమ్మడి గారు, అల్లు రామలింగయ్య గారు, సత్యనారాయణ గారు ఇలాంటి చాలా పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. ఈ సినిమాలో వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయకుడి తెలివితేటలు ఎలా ఉంటాయి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ కథలు అయితే ఈ సినిమాలో ఉంటాయి. అండ్ దానితో పాటు సింధూర అనే రాక్షసుని వినాయకుడు ఎలా సంహరించాడు అనే కథ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా కలర్లోనే ఉంది. భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలపెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మూవీ ఓం గణపతి రిలీజ్డ్ ఇన్ 1996. ఈ సినిమా ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా. తమిళ్లో ఒరిజినల్గా దీని పేరు వెట్రి వినాయకర్. మనం వినాయకుడిని విఘ్నేశ్వరుడు అంటాం కదా, అంటే విఘ్నాలని తొలగించేవాడు అని. అసలు వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది, అతను విఘ్నాలన్నిటికీ అధిపతి ఎలా అయ్యాడు అనేది ఈ సినిమాలో స్టోరీ. అండ్ ఈ సినిమాలో వినాయకుడు కజముఖ అనే అసురుణ్ణి ఎలా సంహరించాడు అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ బాల్ గణేష్ విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 2007. ఈ సినిమా ఒరిజినల్గా హిందీలో తీశారు, బట్ మనకైతే తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ముందు చెప్పుకున్న సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా వినాయకుడు కథ అంతా ఉంటుంది. కాకపోతే వినాయకుడు వాహనం ఏంటి? ఎలుక. వినాయకుడికి అసలు ఎలుక వాహనం ఎలా అయింది అనే స్టోరీ నేను ఈ సినిమా చూసే తెలుసుకున్నాను. అండ్ ఈ సినిమా పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది, బికాస్ ఇది యానిమేషన్ అండ్ వినాయకుడు కూడా చాలా ఫన్ లవింగ్గా ఉంటాడు. ఈ సినిమాలో చాలా బాగుంటుంది. మీ పిల్లలకి తప్పకుండా చూపించండి ఈ సినిమా. అండ్ ఇప్పుడు దాకా మనం చూసిన సినిమాలన్నీ వినాయకుడి కథ మీద బేస్ అయి ఉన్నాయి. బట్ ఈ యొక్క సినిమా మాత్రం వినాయకుడి కథ గురించి కాదు, బట్ రియల్ లైఫ్లో వినాయకుడు మీకు ఫ్రెండ్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్తుంది. ఆ సినిమా పేరే మై ఫ్రెండ్ గణేష. गणेश मेरा कोई फ्रेंड नहीं है. गंगूताई ने बोला आप मेरे फ्रेंड बनोगे ना? गणेशा आप कुछ बोलते क्यों नहीं? आप मेरे फ्रेंड बनोगे ना? गणेशा प्लीज गणेशा टेल मी, आप मेरे फ्रेंड बनोगे ना? आशु कौन हो तुम? मैं गणेशा हूँ. गणेश
గణేషా. ఈ సినిమా అయితే నాకు తెలుగులో దొరకలేదు, హిందీలోనే ఉంది. ఇఫ్ ఎల్స్ నాకు తెలుగులో దొరికింది అంటే నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న సినిమాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఛానలే కాకుండా నేను వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే వినాయకుడి కథ గురించి ఇన్ని సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమా చూసినా వినాయకుడి కథ అయితే పూర్తిగా తెలుస్తుంది మీ పిల్లలకి. సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై.